ఇక క్లియర్ కట్ మావిగనే మా ఎజెండా. నెక్స్ట్ ఎలక్షన్స్ లో మావిగన్ వర్సెస్ అమరావతి. పంతం మీదో మాదో తేల్చుకుందాం, జనం మద్దతు ఎవరికో తేల్చుకుందాం అంటూ రాజధాని విషయంలో అవుట్ రైట్ స్టేట్మెంట్ ఇచ్చి మరోసారి చర్చకు తెరలేపారు వైసీపీ అధినేత జగన్. వైసీపీ మావిగన్ స్లోగన్ను ఎందుకంత గట్టిగా వినిపిస్తున్నట్టు? సజ్జల బొత్స చేసిన కవర్ డ్రైవ్ అంతా ఖతమైనట్లేనా? జగన్ ఎత్తుకున్న మావిగన్ నినాదమే ముందు పడుతుందా? నెక్స్ట్ ఎలక్షన్స్ లో మావిగన్ వర్సెస్ అమరావతి. వైసీపీ అధినేత జగన్ క్లియర్ కట్ స్టాండ్ వెనుక ప్లాన్ ఏంటి? మావిగన్ ఎజెండాకే కట్టుబడి ఉన్నామని జగన్ ప్రకటన. అమరావతికి వ్యతిరేకం కాదని చెప్పిన మాటలన్నీ తూచేనా? జగన్ స్టేట్మెంట్ తో హీట్ ఎక్కుతున్న రాజకీయం. Mavigan versus Amaravati. Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. Mavigan, YSRCP. రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లయింది. ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటించి కూడా 10 ఏళ్లు దాటిపోయింది. అయినా ఇప్పటికీ నవ్యాంధ్ర రాజధాని చుట్టూ రచ్చ నడుస్తూనే ఉంది. ఏపీ క్యాపిటల్ ఫైట్ సెంట్రిక్ గానే 2024 ఎన్నికలు జరిగాయి. నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా రాజధాని ఎజెండాపైనే ఫైట్ నడవబోతోందని వైసీపీ అధినేత జగన్ బిగ్ బాంబ్ పేల్చి పొలిటికల్ హీట్ ను పెంచారు. ఇప్పటికీ అమరావతి సెంట్రిక్ గా అటు టీడీపీ ఇటు వైసీపీ మధ్య డైలాగ్ వార్ నడుస్తూనే ఉంటుంది. మావిగన్ అంటూ వైసీపీ, అమరావతి అంటూ కూటమి ఎవ్వరూ తగ్గట్లేదు. ఈ మధ్య అమరావతి ప్రాంత రైతులకు అన్యాయమంటూ వైసీపీ నేతలు రాజధాని ఏరియాలో పర్యటించే ప్రయత్నం చేశారు. కానీ తమ ఊర్లలో కూడా అడుగు పెట్టకుండా వైసీపీ నేతలను అడ్డుకున్నారు రైతులు. ఈ ఘర్షణలో వైసీపీ నేతలపై కోడిగుడ్లతో దాడి జరిగింది. ఆ ఇష్యూపైనే టీడీపీ వైసీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సరిగ్గా ఇదే టైంలో జగన్ మరోసారి ఎంట్రీ ఇచ్చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతి అనే ఎజెండాతోనే జరుగుతాయని సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు జగన్. మావిగన్ ఎజెండాకే కట్టుబడి ఉన్నామని, అదే తమ ఎన్నికల నినాదమని, ప్రజల ముందుకు కూడా ఇదే అంశంతో వెళ్తామని స్పష్టమైన ప్రకటన చేశారు జగన్. మావిగనే మా ఎజెండా, ప్రజలకు మా వైఖరిని వివరిస్తాం. మావిగన్కు మద్దతు ఇచ్చే ప్రజలు మాకే ఓటు వేస్తారు. ప్రజల మద్దతు ఎవరికుందో ఎన్నికల్లో తేలిపోతుందని చెప్పారాయన. వచ్చే ఎన్నికల్లో అమరావతి మోడలా లేక మావిగన్ ఎజెండానా అనే అంశంపైన ప్రజలే తీర్పిస్తారని అన్నారు. జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో మరోసారి రాజధాని అంశంపై చర్చకు దారితీశాయి. అమరావతి ఏరియాను రాజధానిగా డిసైడ్ చేసినప్పుడు వైసీపీ అసెంబ్లీ వేదికగా స్వాగతించిందని టీడీపీ గుర్తు చేస్తోంది. 2019లో అధికారంలోకి వచ్చాక యూటర్న్ తీసుకుని 3 రాజధానుల నినాదమెత్తుకున్నారని మండిపడుతోంది. 2024 ఎన్నికలను 3 క్యాపిటల్స్ స్లోగన్తోనే ఫేస్ చేసింది వైసీపీ. కానీ 3 రాజధానుల నినాదానికి ప్రజలు మద్దతు ఇవ్వలేదని ఎన్నికల ఫలితాలతో స్పష్టమైంది. అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమ, మరోవైపు కృష్ణానది తీరాన గుంటూరు, కృష్ణా జిల్లాల ప్రజలు కూడా వైసీపీకి అండగా నిలవలేదు. 3 రాజధానుల నినాదానికి ప్రజల మద్దతు లేదని తేలిపోయిందని, తాము అమరావతికి వ్యతిరేకం కాదని పలువురు వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు. సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వారు అయితే మళ్లీ అధికారంలోకి వస్తే అమరావతి నుంచే జగన్ పాలన సాగిస్తారని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు జగన్ ఇచ్చిన స్టేట్మెంట్తో అప్పట్లో సజ్జల బొత్స చేసిన కవర్ డ్రైవ్ కాస్త కనుమరుగవడం ఖాయం. పైగా ఈ ఏడాది ఏప్రిల్లో అమరావతికి చట్టబద్ధత కోసం పార్లమెంటులో పెట్టిన బిల్లుకు వైసీపీ మద్దతు తెలపలేదు. గత ఎన్నికల్లో 3 రాజధానుల ఎజెండాతో వైసీపీ ఘోర ఓటమిని చవిచూసింది.
అయినా నెక్స్ట్ ఎలక్షన్స్ కు ఇంకా 3 ఏళ్ల టైం ఉండగానే మావిగన్ నినాదాన్ని బలంగా వినిపించడం వెనుక జగన్ స్ట్రాటజీ ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది. జగన్ వ్యాఖ్యలను టీడీపీ నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ప్రజలను మరోసారి అయోమయంలోకి నెట్టేందుకే జగన్ మావిగన్ పై మళ్లీ ప్రకటన చేశారని అధికార పక్ష నేతలు మండిపడుతున్నారు. సిచ్యువేషన్ చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో అమరావతి వర్సెస్ మావిగన్ అన్నట్లుగానే పొలిటికల్ ఫైట్ నడిచేలా కనిపిస్తోంది. రాజధాని ఫైట్ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో, ఎవరిని గద్దెనెక్కిస్తుందో, ఎవరిని పీఠం నుంచి దించేస్తుందో వేచి చూడాలి మరి.